హాస్పిటల్లో కూడా దేశ విదేశాల నుంచి డాక్టర్లు వస్తున్నారు. వాళ్ళకి ఏం తక్కువ లేదు, ఎంతైనా సంపాదించుకుంటుంటారు. అయినా ఇక్కడికి వచ్చి 2 వారాలన్నా సేవ చేస్తాము. అమెరికా నుంచి డాక్టర్లు వస్తారు, లండన్ నుంచి వస్తారు, ఆస్ట్రేలియా నుంచి వస్తారు, సేవ కోసం వస్తున్నారు. స్వామి ఉన్నప్పుడైతే ఎక్కడైనా కానీ భారతదేశంలో కానీ ఎక్కడ ఏమిటి రాస్తారు అడ్రస్ శ్రీ సత్యసాయి బాబా ఇండియా అని రాస్తే ఎక్కడి నుంచైనా వచ్చేసేది. అంటే పుట్టపర్తికి అంత విశేషమైనటువంటి గుర్తింపు ఎవరి వల్ల వచ్చింది? ఈరోజు ఈ చిన్న కుగ్రామాన్ని ప్రపంచ పటంలో పెట్టగలిగారంటే అది కేవలం ఒక భగవాన్ సత్యసాయి బాబా వల్లనే చేతనైంది. అందులోకి అంత మామూలుగా ఒక మామూలు మనుషులు చేసే పని కాదు. ఏమంటే లేటుగా లేచినారు కాబట్టి ఆయన్ని ఎలా అయినా మనం ఓన్ చేసుకోవాలి, సొంతం చేసుకోవాలని చెప్పి భగవంతుని యొక్క సంకల్పమే అనుకుంటాను. ఈ ప్రాంతానికి వారి పేరు పెట్టి మన రాష్ట్రము ధన్యమైంది, మన దేశము ధన్యమైంది. మన వాళ్ళందరూ కూడా అంటే ఇక్కడ చేస్తున్న సేవలు కానీ ఇలాంటి మహనీయులు మనం గౌరవించుకోవాలి అనేటువంటి ఒక స్పృహ కొంచెం ఈ పాలన చేసే వాళ్ళు కూడా కలగడం అనేటువంటిది ఇంకా ఇన్నేళ్ళకైనా ఇప్పుడు రేపు వస్తే 100% వస్తుంది. ఇప్పటికైనా మనం మేల్కొంటున్నాం అనేటువంటిది ఎంతో ఆనందమైనటువంటి విషయము. ఈరోజు సత్యసాయి జిల్లాలో 187 సమితులు ఇంతకుముందు భజన మండలి ఉంది. ఇంతకుముందు ఎన్ని ఉండే నువ్వు తీసుకున్నప్పుడు చార్జ్ దాని ముందు స్టార్ట్ చేసినప్పుడు కంబైన్ జిల్లాలో 187 భజన సమితులు 13. ఇంతకుముందు టోటల్ 20. ఇక్కడ 13 సమితులు ఉన్నాయంట. 187 భజన మండలి ఉన్నాయంట సత్యసాయి జిల్లాకి. అద్భుతంగా పనిచేస్తుంది. మనందరూ కూడా ఈరోజు గత 2 రోజులుగా ప్రశాంతలు పండుగ వాతావరణం ఎక్కడ చూసినా గల్లగల ఉన్నారంతా. మన వాళ్ళంతా పుట్టపర్తిలో వీధులు ఎక్కడ చూసినా స్కార్ఫ్లు, ఈ పింక్ స్కార్ఫ్లు అంతా స్కార్ఫే తెలిసిపోతుంది. ఇదంతా వీళ్ళు వచ్చినారు, సత్యనారాయణ బ్యాచ్ అంతా వచ్చినారని చెప్పి తెలిసిపోతాను అంటారు. ఎక్కడికి పోయినా కానీ ఏ షాపులో చూసినా ఏ గుడి దగ్గర చూసినా మన వాళ్ళు అంతా వేసుకొని తిరుగుతున్నారు. అసలుకి ప్రశాంతంలో పండుగ వాతావరణం ఎంత ఆనందంగా ఉంది ఈరోజు అంతా. గత 2 రోజులుగా మన ఇంటికి సొంత ఊళ్ళో వస్తే ఎంత ఆనందంగా ఉంటాం. నాకైతే పట్టలేని ఆనందం అంతా మా వాళ్ళు వచ్చిన ఎవరు పాటలు పడారు. మొదటి పాట సరిగ్గా లేదు అన్నారు. మా వాళ్ళు అంతేనే, మా ఇల్లు మేము ఎక్కడైనా వాడుకుంటామని చెప్పి ఎవరు మరి ఎవరు పడారు మీకు తప్పుగా కాదు, ఏదో సరిలేదు సార్ సరిగ్గా లేదు అని మా వాళ్ళు ఏదో కంప్లైంట్ చేశారు. ఇది మా సొంత ఇల్లు అయ్యా, మేము ఎక్కడైనా వాడుకుంటామన్నారు. పుట్టపర్తి వాళ్ళకి ఇది మా సొంతమే కదా. ఇది మన సొంతం కాదా కావునా? అయినా కదా ఇది మన సొంతం. మనము క్లెయిమ్ చేసుకోలేదు అంతే. పుట్టపర్తి ప్రశాంత్ నిలయం సత్యసాయి బాబా మన సొంతం. సత్యసాయి జిల్లా అందుకే పెట్టుకున్నాం. మీరు ఎవరు మాట్లాడేది లేదు. మీకు అడ్రస్లో మీకు ఉంది సత్యసాయి బాబా లేదు, మాకుంది అడ్రస్ పెట్టుకోదు లేదా లేదా ఉంది. మీకు రేషన్ కార్డు సత్యసాయి బాబా ఉన్నాడా? లేదు, మా దగ్గర ఉంది. ఎవరు సొంత వాళ్ళు అయిపోయారు, పేరు ఉన్నారు కదా, ఇంకే కదా మన స్వామి పేరు మనకి ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఎంత ఆనందంగా ఉంది. ఈరోజు నిన్ను కూడా ఆ పిల్లలు దాదాపు ఎక్కడ ఆయన ఎక్కడ డ్రైవ్లో ఉన్నారు. 200 మంది ఎంత చక్కగా డ్రెస్ వాళ్ళు అంతమందికి డ్రెస్ చేయించాలంటే 200 మందికి డ్రెస్ చేయించి ఆ ప్రొసీజర్ చేశారు. ఎంత అద్భుతంగా బొమ్మ బాల్వికాస్ వాళ్ళంతా ఎంత బాగా చేశారంటే నిజంగా ఆనందం అంటే ఆనందం, చెప్పలేనటువంటి ఆనందం. నేను చెప్పాను సత్యనారాయణకి కనపడుతూనే సత్యసాయి జిల్లా పేరు నిలబెట్టాలని చెప్పాను. 200 పిల్లల్ని తయారు చేసి వాళ్ళని ట్రైన్ చేసి ఇంకో మన పిల్లలు అదే చెప్తాను. అంత తొందరగా ఎక్కువ ఉంటుంది మనకి. కొంచెం రాయలసీమ అంత ఈజీగా అర్థం కాదు చెప్పినా లేదా. చెర్లోపల్లికి 30 మంది మనకి ఎప్పుడైనా ఊహించామా? చెర్లోపల్లి పిల్లలు వచ్చి కులవంతాలు చేస్తారని ఊహకు అందండి కదా. బట్ ఎంత బాగా చేశారు. చాలామంది కూడా నాకు ఇప్పుడున్న ప్రొఫెసర్లు కానీ డివోటీస్ కానీ చెప్తున్నారు
సత్సాయి జిల్లా వాళ్ళు ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్ అని చెప్పారు. అదంతా గుడ్ వర్క్ ఫర్ ఆల్ ద సత్యసాయి ఆర్గనైజేషన్ ఆఫీస్ బేరర్స్ ఇలానే మనం ఇంకా సేవలు కూడా చేసుకుంటూ స్వామిని నెక్స్ట్ టైం వచ్చే నవంబర్లో స్వామిని దూర సంవత్సరం పెట్టే ఉంటుంది. ఇప్పుడు ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వాల్సిన పని లేదు. సత్యసాయి జిల్లా నుంచి స్వామి పుట్టినప్పటికి ఎంతమంది వస్తాము? 32 మండలాలు. ఎంతమంది? 32 మండలాలు అంటారు. 10,000 కాదు, 10,000 మామూలు. నేను పోతే ఊళ్ళో వస్తున్నాను. ఎంత? 1,00,000 అన్నాడు. 1,00,000 మంది అంటున్నారు. ఉన్నాం కదా మనం. సత్సాయి జిల్లా జనాభా ఎంత? 18 లక్షలు. 1,00,000 మంది రాలేమా? మన క్రమం కోసం మనం రాలేమా? మన కుటుంబం కోసం మనం రాలేమా? కరెక్ట్. 1,00,000 మంది 10,000 రాదు. 10,000 నేను పోతేనే వస్తున్నారు. మంచి కోలాహలంగా అందరూ గుర్తు పెట్టుకునేటట్టు, ప్రపంచమే అందరూ పోయేటట్టు అందరూ వస్తారు. ప్రపంచవ్యాప్తంగా వస్తారు. పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు. చూడాలా సత్యసాయి జిల్లా అంటే సత్యసాయి మనం ఓన్ చేసుకోవాలా. మనం చాలా పొరపాటు చేసినాం. ఇలాంటి మహనీయులు నేను వెస్ట్ బెంగాల్ పోయాను సార్. వెస్ట్ బెంగాల్ పోతే అప్పుడు చూసినప్పటి నుంచి నాకు ఎప్పుడు నేను చెప్తుంటాను, పొలిటికల్గా ఎవరు లీడర్స్ కనపడితే చెప్తుంటాను. ఏంటంటే వెస్ట్ బెంగాల్కి పోతే రామకృష్ణ పరమహంస, శారదాదేవి, వివేకానందని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. పార్టీలకు అతీతం. వాళ్ళకి పార్టీలకు సంబంధం లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు ఉన్నా, కమ్యూనిస్టులు ఉన్నా, వాళ్ళు భగవంతుని నమ్మకులే కానీ వాళ్ళని ఓన్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ వలన వెస్ట్ బెంగాల్కి అంత మంచి పేరు వచ్చింది, వాళ్ళ వల్ల వెస్ట్ బెంగాల్కి అంత గౌరవం లభించింది అనే ఒకే ఒక కారణం చేత ఎక్కడికి పోయినా వాళ్ళు పొలిటీషియన్స్ వాళ్ళ బొమ్మలు ఉండవు అక్కడ. అంతా శారదాదేవి, రామకృష్ణ పరమహంస, వివేకానంద కూడా నేను వెస్ట్ బెంగాల్ అంతా తిరిగాను. హార్డ్లీ ఎక్కడే కానీ ఎక్కువ పొలిటీషియన్ వాళ్ళు ఉండవు. ఈ మహనీయుల యొక్క ఈ భారతదేశానికి ఒక ఆధ్యాత్మికంగా అందించినటువంటి ఈ మహనీయులు రామకృష్ణ పరమహంస అట్లాంటి వాళ్ళ బొమ్మల్ని పెట్టుకొని షాప్లోనే ఉంటుంది. అది ఒక గౌరవంగా పెంచాను. నేను ఎప్పుడు ముఖ్యమంత్రితో కూడా చెప్పాను, ఈ రాష్ట్రంలో మీరు సత్యసాయి అంటే మీరు ఏదో అక్కడ ఒక ట్రస్ట్, దానికి ఏదో వాళ్ళు బయట నుంచి విదేశాల నుంచి వస్తున్నారు. ఇంతమందిని ఉత్తేజపరచడానికి మన తెలుగు రాష్ట్రంలో మన తెలుగు బిడ్డగా స్వామి జన్మించడం మనకి ఎంత అదృష్టం చెప్పండి. ఇంత ప్రపంచంలో ఇంతమందిని వాళ్ళ వాళ్ళ భాషలు లేదు. స్వామి రష్యా నుంచి వచ్చి ఇక్కడ ఇడ్లీ సాంబార్ తింటారు. వాళ్ళకి తెలియదు నేను ఇడ్లీ సాంబార్ తెలియదు. వాళ్ళంతా వచ్చి ఇక్కడ తినుకొని ఇక్కడ సేవలు చేసి వాళ్ళు సంపాదించిన డబ్బులు కూడా స్వామి కోసం సమర్పించి ఇంత పెద్ద హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మీ పిల్లలు కూడా ఉంటారు. రాగి జవాన్ ఇస్తున్నాం. ఎంతమందికి ఇస్తున్నాం తెలుసా? డైలీ ఎంతమందికి ఇస్తున్నాం తెలుసా? 38 లక్షల మంది పిల్లలు తాగుతున్నారు సత్యసాయి జిల్లాలో. 38 లక్షల మంది పిల్లలు ఆంధ్ర రాష్ట్రంలో ఏ జిల్లా వదలకుండా 44,500 పాఠశాలలలో 26 జిల్లాల్లో సత్యసాయి ట్రస్ట్ తరఫున రాగి జావా పిల్లలకి అందించబడుతుంది. ఎప్పుడైనా విన్నారా ఇది? అన్ని లక్షల మంది. మీకు ఇంట్లో ఒక పిల్లోడికి సరిగ్గా టిఫిన్ పెట్టి పంపించాలంటేనే కష్టం ఉంటుంది. 38 లక్షల మందికి స్వామి కృపే కదా అది. అలాంటి ఆ స్వామి కృప ఈరోజు ఉండబట్టే కదా అలాంటి గొప్ప ప్రోగ్రామ్స్ కూడా మనం చేయగలుగుతున్నాం. ఎలా చేస్తాం? ఏమన్నా మన చెట్లు ఉన్నాయా? చెట్లు కాస్తాయా డబ్బులు? అందరూ వాళ్ళు సంపాదించిన డబ్బుతో వాళ్ళు వచ్చి స్వామి పట్ల ఉన్నటువంటి భక్తి, విశ్వాసంతో వాళ్ళందరూ చేస్తుంటే కదా మనం ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం. అంత రాష్ట్రం అంతా కూడా అందరూ పిల్లలందరూ బడికి పోయే, ప్రభుత్వ పాఠశాలలో పోయే పిల్లలందరూ కూడా ఈరోజు ఆ స్వామి ప్రసాదంగా తీసుకుంటున్నారు. మా ఉద్దేశం ఏమంటే స్వామి ప్రసాదంగా పోయి ఆ రాగి జావా వలన వాళ్ళ బుద్ధులు వాళ్ళు కూడా స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలై ఇంకా మంచి అభివృద్ధికి వస్తే, మీ పిల్లలు అభివృద్ధికి వస్తే మీ కుటుంబం బాగుంటుంది. మీరు కుటుంబం బాగుంటే ఏమవుతుంది? మీరు కూడా ఆనందంగా ఉంటారు. మీరు ఆనందంగా ఉంటే ఏం చేయొచ్చు? ఇట్లా పదయాత్రకు ఆనందంగా వచ్చి మీరు కూడా ఆనందంగా ఉండొచ్చు. కాబట్టి పిల్లలే ఈ జాతికి ఫ్యూచర్ సిటిజన్స్. వాళ్ళు భావి తరాలకు వాళ్ళే కావాల్సినటువంటి వాళ్ళు.
వాళ్ళందరినీ తీర్చిదిద్దడానికి స్వామి ఎప్పటి నుంచో కాలేజీలు స్కూల్స్ తన చిన్న వయసు నుంచే బుక్కపట్నంలో చదువుకున్న స్వామి. అనే గొప్ప చదువుల్లో లేదు, బుక్కపట్నంలోనే చదివింది. ఆ రోజుల్లో చిత్రావతి నదిలో ఇసుక పైన నడుచుకుని పోయేవారంటారు. వేసుకునేది చెప్పులు లేకపోతే అక్కడ ఈ పక్కన ఆకులు ఉంటాయి కదా, ఆకులు తీసుకొని ఆకులను కాళ్ళకు టైం పుట్టు కట్టుకొని ఇసుకలో పరిగెత్తుకొని పోయేవారంట. ఎందుకంటే ఇసుకలో నడిస్తే బొబ్బలు పోతాయని చెప్పి. అలాంటి స్వామి ఈరోజు వేలాది విద్యార్థులకు ఉచిత విద్య ఇస్తున్నారు. అది ఏంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిగ్రీ, ఎంబీఏ, ఎంటెక్ దాకా ఫ్రీగా చదువుకుంటున్నారు. ఎలా చదువుకుంటున్నారు? అదే భగవాన్ యొక్క ప్రభావం. అది కేవలం ఆయన అవతారమూర్తి కాబట్టి గురవకొండలో తన ఒక 1940 సంవత్సరంలో ఒక గుండు మీద కూర్చొని నాకు నా కుటుంబానికి ఏం సంబంధం లేదు, నేను వచ్చింది ఈ యొక్క మానవాళికి వాళ్ళందరికీ కూడా మంచి సన్మార్గాన్ని చూపించడానికి నేను బయలుదేరి వచ్చానని చెప్పి 14వ సంవత్సరంలో చెప్తే ఎవరైనా వింటారా? అందులో ఇది పల్లె, అసలు ఇక్కడ ఏమీ లేదు, ఊళ్ళో అంతా అయినా ఒక 20-30 ఇండ్లు ఉంటాయి. పాపం పల్లెలో వచ్చి నేనంతా దేశాన్ని ఉద్ధరిస్తానంటే ఊరుకుంటాడు, ఏం చేస్తాను అంటారు. పాపం వాళ్ళు తెలియక ఏం మాట్లాడుతున్నాడు, నేను చూపించండి అంటారు కదా మనకి. సరే ఏదో మాట్లాడుతుంటే ఇతను పోయి ఎవరికైనా డాక్టర్ చూపించాలని అనుకున్నారు ఇంట్లో. ఎందుకంటే ఏదో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నాక విశ్వము ప్రపంచము అంతా ఇక్కడికి వస్తుందంటే ఎవరికి అర్థం కాలేదు. ఇక్కడ రోడ్డే లేదు, ఎక్కడికి వచ్చింది అనుకుంటారు వాళ్ళు. అయితే ఈరోజు ప్రతి మాట సత్యమై నిలిచి ఈరోజు ప్రపంచం నుంచి ఈ ప్రపంచ గణంలో ఈ దేశం నుంచి రారు సత్యసాయి బాబా తెలియనటువంటి దేశం ఈ ప్రపంచ పటంలోనే లేదు. అలాంటి నిజంగానే లేదు. ఏ దేశం పోయినా నీకు సాయిరామ్ అని చెప్పే మన ఆత్మ బంధువులు అయితే ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. మనకి మన బంధువర్గం కేవలం సత్యసాయి జిల్లా కాదు, ఇక్కడేదో అక్క బావ మామ చిన్నాయన అనుకునేది కాదు. మన బంధువులు ఎక్కడున్నా తెలుసా? 150 దేశాల్లో ఉన్నారు మన బంధువులు. సత్యసాయి బంధువులు అంటే ఆత్మ బంధువులు. నిజమైన బంధం అంటే అదే. అన్నదమ్ములు కొట్లాడుకొని పోలీస్ స్టేషన్ పోతాం కదా, లేదా మనకు బాగా తెలుసు రాయలసీమలో కోర్టు పోతారు, కచేరీలు చేస్తారు, కొట్టుకుంటారు, రక్తాలు కట్టాయి లేదా. మరి అది మన బంధం అంటే. ఇది అట్లాంటిది కాదు, ఇది ఆస్తులు కొట్లాడేది కాదు. ఇక్కడ సేవ కోసం తప్పించే ఈ ప్రేమ బంధం ఈ రోజు ఇక్కడ ఒక ఆత్మబంధం ఎక్కడైనా 150 దేశాల్లో ఉంది మనకు అంతమంది. అందుకే మన ధర్మాల దగ్గర ఉండే పిల్లోడు ఇక్కడ చదువుకున్నాను ఊరికే పోస్ట్ పెడితే వాళ్ళు ఎవరు నేను చుట్టమా ఏమన్నా, ఎందుకు నువ్వు మా ఇంట్లో వచ్చి 2 వారాలు నువ్వు చెప్పు నీకు ఏం టైంకి వస్తున్నావు బయట నేను వచ్చి రిసీవ్ చేసుకుంటావు ఎందుకు చెప్పారు? కేవలం అది స్వామి వల్ల కలిగినటువంటి ఆత్మబంధంతోనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సాయి సంస్థలు ఎంతమందికి సేవ చేస్తున్నాయి తెలుసా? నేను చెప్తుంటారు మేము అంత సేవ చేస్తున్నాం, ఇక్కడ ఏమి చెప్పేది లేదు, అడ్వర్టైజ్మెంట్ ఉండదు. స్వామి ఏమన్నా తెలుసా? సూర్యోదయం అయితే లైట్ గురించి ఎవరు చెప్పాల్సిన పని లేదు, కానీ అదే ఆటోమేటిక్గా కనుకుంటే కనబడుతుంది. సూర్యోదయం ఉన్న ఎవరైనా చెప్పాలి అనౌన్స్ చేయాలి అవసరం లేదు. స్వామి అదే మాట చెప్పారు, మన గురించి మనం అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన పని లేదు. అందుకే పేపర్లో ఎక్కడ యాడ్ వేసుకోం. మన గురించి మనం చెప్పుకోవాల్సిన పని లేదు, మన కార్యక్రమాలే అన్నీ ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటాయి. ఈరోజు అదే విధంగా జరుగుతున్నాయి. మీకు ఈరోజు తెలుసా? అందరూ చెప్తుంటారు సత్యసాయి సేవా సంస్థల్లో ఎంతమందికి ప్రతిరోజు ఉచితంగా భోజనం జరుగుతుంది తెలుసా? ఎంతమంది అండి? ప్రతిరోజు సత్యసాయి ఆర్గనైజేషన్ లో ఉచితంగా భోజనం 40,000 మందికి ఏపీలోనే పెడుతున్నారట. ఇంకా 150,000 మందికి ప్రతిరోజు ఉచిత భోజనము సత్యసాయి ఆర్గనైజేషన్ నుంచి ప్రతిరోజు. మనం ఎక్కడో అడిగిపోతే 10,000 మంది ఉంటారు డైలీ అనుకుంటాం. సత్యసాయి సెల్స్ మనం చెప్పుకోమంటే 150,000 మంది ప్రతిరోజు ఉచిత భోజనం జరుగుతుందంటే అలానే కదా. అదే అందుకే సేవ అనేది స్వామి సేవ చేయండి. స్వామి ఎప్పుడు చెప్పేవారు ఏంటంటే గ్రామసేవనే రామసేవ. రామసేవ చేయాలంటే ఊరిపోయి భజన చేస్తే రామసేవ కాదు, సేవ చేయండి, గ్రామసేవ రామసేవ అన్నారు. అందుకే ఈరోజు సత్యసాయిలో కొన్ని కారణాల వల్ల మరి ఎలా ఉందో కానీ మన పుట్టపర్తి ప్రాంతంలో అయితే మంచినీటి కటకట ఇక్కడ మనకు ఇప్పుడంటే ఏదో ఈరోజు మనకి ఏదో స్వామి అనుగ్రహంతో చల్లగా ఉన్నాయి మా పుట్టపర్తి వాళ్ళు వచ్చినారని చెప్పి కొంచెం వర్షం పడుతుంది. లేకపోతే ఇక్కడ వేడి గొప్పలు పోతారంటే ఇక్కడ అందరూ అంత ఈజీగా ఇంతమంది కూర్చొనే కాదు, ఒక చోట కూర్చుంటే ఎంత ఊరుకో వస్తుంది, ఎందుకంటే అంత వేడిగా ఉంటుంది. ఈరోజు స్వామి ఏమంటే మా సత్యా జిల్లా వచ్చినారని కొంచెం వర్ణలేవని చెప్పి కొంచెం ఏసీ కండిషన్స్ అన్ని ఎయిర్ కండిషన్
అయితే ఇంతమంది ఇక్కడ వచ్చి చేరుతున్నారు. బాబు అదే అనేవాడు, ఎవరికైనా ఇన్విటేషన్ ఇచ్చినానా నేను ఏమని ఇన్విటేషన్ ఇవ్వను నేను, మీరు వస్తుంటారు ఇక్కడికి అంతే కదా. బెల్లం దగ్గర చీమలు పోతాయా, చీమల దగ్గర బెల్లం పోతుందా? బెల్లం దగ్గరికి చీమలు పోవాల్సిందే, భగవంతుని దగ్గరికే భక్తులు పోవాల్సిందే, సత్యసాయి దగ్గరికే సత్యసాయి జిల్లా వాసులు రావాల్సిందే. ఈరోజు అలానే జరుగుతుందా లేదా? వచ్చాం కాబట్టి ఈ తీపిని మనం అనుభవిస్తున్నాం, ఈ తీర్థనాన్ని మనం తీసుకుంటున్నాం. ఈ తీర్థనాన్ని మనం ఎప్పుడు కూడా మన గుండెల్లో నింపుకొని మనకే కాదు మన పిల్లలకు కూడా మీరు పంచాలి. మనం పెద్ద ఆస్తులు ఇస్తే ఏం ప్రయోజనం లేదు. మనం చూస్తున్నాం నాకు మన దగ్గర అందరూ వస్తుంటారు, పంచాయతీలు పెట్టుకుంటారు, అన్ని పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తుంటారు ఇక్కడికి. వాళ్ళు చెప్పుకునే వాళ్ళ కష్టాలు తింటే అసలుకి ఎందుకు ఇవన్నీ పెద్ద పెద్ద బండ్లు వచ్చి తిరుగుతుంటారు. ఏం ప్రయోజనం లేదు. ఊరికి ఆస్తులు సంపాదించి మోసాలు చేసి దాంతో ఏం రాదు. కడాకు మనశ్శాంతి ఉండాల, పడుకుంటే నిద్రపోవాల. వాళ్ళు చాలా మంది ఊరికి ఏదో సంపాదన వక్ర మార్గంలో సంపాదించేసి మేము అంతైనామని జోడీగా తిరుగుతుంటారు. ఏదో ప్రయోజనం లేదు. పడుకుంటే నిద్ర రావాలి కదా. నీకు సొంతానికి నీకు సత్యం తెలుస్తుంది కదా. నువ్వు అద్దంలో చూసుకునేప్పుడు ఎంతమంది అన్నా నన్ను పొగడచ్చు, నేను అద్దంలో చూసుకునేప్పుడు ఏది నిజము ఏది సత్యం అని తెలిసిపోతుంది కదా. నేనేం పని చేశాను, రైట్ చేశానా రాంగ్ చేశానా అని ఆత్మసాక్షికి తెలుస్తుందా లేదా? అప్పుడు దొంగతనం చేసినాడు ఎవరు పోలీసులు ఎంత కొట్టినా లేదు సార్ నేను తీసుకోలేదంటారు. వాడికైతే తెలుసు కదా దొంగతనం చేసినాడని, 100% తెలుసు. అట్లా మన అందరికీ కూడా ఆత్మసాక్షి అనేది ఉంటుంది. అద్దంలో ఉండేవాడు ఎవరు? మనమే, మన యొక్క ప్రతిబింబమే. అది అబద్ధం చెప్పదు. ఎవరైనా ప్రపంచం అంతా కూడా మనం అందరికీ అబద్ధం చెప్పచ్చు, కానీ మనం అబద్ధం చెప్పుకోలేదు. కాబట్టి దాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి ప్రశాంతి నిలయం రావాలి. మన ఆత్మను పరిశుద్ధం చేసుకోవడానికి, మన మనసును పవిత్రం చేసుకోవడానికి ఇక్కడ కూడా మనం ఈ పల్లెల వాతావరణంలో కొంచెం బొట్టుగా రాయలసీమలో మేమంతా బొట్టుగా పెరిగి ఉంటాము. కొంచెం ఇంకా వేరేటైనా ఇప్పటి నుంచి అయినా మన పిల్లల్ని కూడా కొంచెం మంచి మార్గంలో, లేకపోతే యువత చాలా ప్రాబ్లం. ఈరోజు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, 10వ తరగతికి తాగుడు అలవాటు పడుతున్నారు, సిగరెట్ తీసుకుంటున్నారు. ఎంత ఘోరంగా ఉంది. పిల్లలు బాగుంటాయి కదా మన కుటుంబాలు బాగుంటాయి. తల్లుడు ఎక్స్ప్రెస్లీ మీరేం మొదలు చూడకండి. పిల్లలు వాడు చెడిపోతే గట్టిగా చెప్పండి. ఇప్పటి నుంచి అవసరం లేదు. మనమేం పెద్ద ఇక్కడ ఏం జమీందారులు ఎవరు లేరు, పెద్ద పెద్ద ఆస్తుదారులు లేరు. వాడు ఏం చేస్తేనే చెడిపోతుందని ఇప్పుడు పిల్లలు ఒక్కొక్కరు వచ్చి 20,000 30,000 ఫోన్లు పెట్టుకొని కూర్చుంటున్నారు. ఏమవసరం? వాళ్ళ తల్లి కూలిపోతున్నారు, లేకపోతే పొలంలో పని చేసుకుంటున్నారు. అలాంటివి కాకుండా మంచి అభివృద్ధి లేకొచ్చేటట్టు మనం తీర్చిదిద్దాలి. అందుకే ఈరోజు పుట్టపర్తిలో ఈశ్వరమ్మ స్కూల్ పెట్టాను నేను. ఈశ్వరమ్మ స్కూల్లో కేవలం లోకల్ పిల్లలకి చదివిస్తున్నాం. 800 మంది పిల్లలు ఉన్నారు ఈరోజు మన ఈశ్వరమ్మ స్కూల్లో. మీరు ఎవరి దగ్గర పోయి అడగండి. ఈ దేశంలో ఏ స్టూడెంట్లు అయినా ఆ హై స్కూల్లో పోటీ పడగలిగినంత బ్రహ్మాండంగా చదువుతున్నారు మన పిల్లలు. ఎప్పుడో నేను ఒక 2-3 సార్లు నేను వెళ్తుంటాను, ఎప్పుడైనా నెలకు ఒకసారి అట్లా వెళ్తుంటాను. ఎప్పుడైనా అడుగుతున్నప్పుడు ఆ పిల్లల్ని ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు, ఎంత బాగా వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ ఉచ్చారణ కానీ, వాళ్ళ తెలివి కానీ ఎంత ఆనందంగా ఉంటుంది. ఏం చేస్తున్నారు మీ నాయన, ఏం చేస్తున్నారంటే మా నాయన సార్ రిక్షా దొక్కుంటున్నారు సార్, మా అమ్మ పూలు చేస్తుంది, మా అమ్మ పూలు అమ్ముతుంది, మా అమ్మ పాలు అమ్ముతుంది, మా అమ్మ వెజిటబుల్స్ కూరగాయలు అమ్ముకుంటుంది, మా అమ్మ అక్కడ గణేష్ దగ్గర టెంకాయలు అమ్ముకుంటుంది. ఎంత ఆనందం వేస్తుంది ఆ పిల్లలకి. ఇంత అదృష్టం ఎక్కడ దేశంలో పెద్ద పెద్ద కార్పొరేట్లో స్కూళ్ళలో కూడా దొరకనటువంటి ఒక విద్యను ఆ పిల్లలకు అందించి ఎట్లా ఫ్రీగా ₹1 కూడా రుసుము లేకుండా ఆ పిల్లలకి చేపిస్తుంటే 800 పిల్లలు వాళ్ళు చూసినట్టు నాకు ఎంత ఆనందంగా గర్వంగా ఉంటుంది. మన ఊరి పిల్లలు అయితే ఈ పిల్లలు చదువుకొని వాళ్ళని అలానే మీరు వాళ్ళని ప్రోత్సహించి మంచి ఉద్యోగాలు ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ సత్యసాయి ఆర్గనైజేషన్ కానీ మాకు చెప్తే వాళ్ళకి ఏం సాయం చేయాలని చేసేది రెడీ ఉన్నాం. ఆ పిల్లలు అభివృద్ధి ఎంతగా ఉంటారు. మన పిల్లలు ఫ్యూచర్కి ఎంత బాగా కావాలన్నా మేము ఎప్పుడు కూడా సత్యసాయి నుంచి ఇక్కడి నుంచి ఎప్పుడు కూడా సంసిద్ధుడిగా ఉంటుంది. మన పిల్లలు మనం పోగొట్టుకోం కదా, మన పిల్లలు మనకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. అయితే వాళ్ళని సక్రమైన మార్గంలో పెట్టే బాధ్యత మాత్రం తల్లిదండ్రులది. ఎవరు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేసుకోకండి. పిల్లలు బాగా చదివించుకోండి. ఇక్కడ మనం పెద్ద ఆస్తిపాస్తులు ఇచ్చేది లేకుండా మంచి విద్యను ఇస్తే, సంస్కారాన్ని ఇస్తే వాళ్ళు మంచిగా అభివృద్ధి అవుతారు. అదే స్వామి నేర్పించారు. అందుకే ఆయన
చిన్నప్పటి నుంచి పాఠశాలలు అవన్నీ ఈశ్వరమ్మ గారు స్వామి తల్లి. స్వామి అయ్యాక స్వామి అడిగిందట ఏమి వద్దున్నా ఏం కావాలంటే ఆయన ఏం వద్దునైనా ఇక్కడ పాఠశాల చిన్న పాఠశాల కట్టించు అన్నారట. చిన్న పాఠశాల అంటే పిల్లలు ఏదో బుక్కపట్నం కొంచెం పోయి చదువుకోవాలా, వాళ్ళకి ఇబ్బంది, వర్షాలు వచ్చినా ఎండకు వచ్చినా చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడే ఒకటి ఏదైనా చిన్న పాఠశాల కట్టించు అంటే ఆయన ఒకటేసారి యూనివర్సిటీ కట్టించేస్తారు. అంత విషయం ఇంకేం కావాలంటే ఏదో ఆడవాళ్ళంతా ఇప్పుడు చిత్రావతి నదికి పోయి కొండల్లో అప్పుడు చెరువులు ఉన్నాయి కదా, చెరువులు ఇప్పుడు తెలియని కూడా లేదు చాలా మంది. నేను చెప్పినాను తెలుసా చెల్లి, నేను చిత్రాలతో చెల్లి ఉంటానంటే ఇసరి తీసి అక్కడ నీళ్ళు వస్తే కొండలో పట్టుకొని వచ్చేది ఆ రోజుల్లో. ఇక్కడ చెరువులు ఉన్నాయి, ఇక్కడ కష్టము, ఆడవాళ్ళు కొండల్లో నీళ్ళు ఎత్తుకురాలేదు అంత దూరం. ఎందుకంటే ఇక్కడ బావిలో తీసుకున్నాయంటే ఆయన మొత్తం లేదు బావి కాదు, మొత్తం అందరికీ ట్యాక్స్ చేపిస్తానని చెప్పి 300 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం అంతా సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అని. మీకు తెలుసా ఎంత పైప్ లైన్ వేసారో తెలుసా? 3000 కిలోమీటర్ల పైప్ లైన్ వేసారు. అంతా కౌంట్ చేస్తే 3000 కిలోమీటర్ల పైప్ లైన్ 1995లో ప్రారంభిస్తే ఇప్పటికి దాదాపు 30 సంవత్సరాలు ఎక్కడ రిపేర్ రాదు. ఎవరో తొగేసి మన వాళ్ళు ఏదో పాడు చేస్తే తప్ప ఎక్కడ రిపేర్ రాకుండా ఉంది. వాళ్ళంటే ఇప్పుడు ఏమో కొన్ని కారణాల వల్ల దాన్ని మెయింటైన్ చేయలేని స్థితిలో ఉన్నాం మనం. అలాంటిది ఎంత బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ కట్టారు. 1600 గ్రామాలకి మంచినీళ్ళ సదుపాయం కల్పించారు. అలాంటిది మనకి ఆమె తల్లి ఒకే ఒక బావి వచ్చినాయనంటే ఇంతమందికి ఇచ్చారు, గ్రామాలకు ఇచ్చారు. సో చిన్న పాఠశాల కట్టించారు, యూనివర్సిటీ కట్టించారు. అలా స్వామి ప్రతి దాన్ని కూడా ఎంత గొప్పగా చేశారు. ఈ చిన్న క్షేత్రంలో స్వామి ఎన్నో తరగతి చదువుకున్నా తెలుసా? ఆయన పిహెచ్డీ చేయగా 8వ తరగతి చదువుతూ వదిలేసి ఇంటికి వచ్చేసినాడు. ఇంటికి వచ్చి నేను ఇంటిని కూడా వదిలేస్తున్నాను అని చెప్పిపోయారు. బయలుదేరి ఈరోజు ప్రపంచవ్యాప్తమైంది. 8వ తరగతి చదివినారని చెప్తే పెద్ద సైంటిస్టులు, పెద్ద ఆఫీసర్లు ఆయన మాట్లాడుతున్నప్పుడు చిన్న పిల్లల మాదిరి నోరెలు పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే ఆ మాటలు కానీ, ఆ జ్ఞానం కానీ, ఆ విజ్ఞానం కానీ ఎవరికి అందరూ ఎవరికి తెలియనటువంటి విషయాలు ప్రపంచానికి అంతా తెలియజేస్తారు. 45 సత్యసాయి స్పీచ్ వాల్యూమ్స్ ఉన్నాయి. ఈరోజు సత్యసాయి ప్రబోధలతో ఎంతమంది ఆ విని ఉత్తేజపడుతులై స్వామి యొక్క సేవా కార్యక్రమాలు తెలుస్తున్న వాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ఎన్నో చోట్ల. నేను శ్రీకాకుళం పోయాను. శ్రీకాకుళంలో ఎంత మంచి స్కూల్ కడుతున్నారు, అంతా వాళ్ళే కట్టుకుంటున్నారు. ఎక్కడ చూసినా మన తాడిపత్రిలో వచ్చి పోయినసారినా ఇప్పుడు లాస్ట్ ఇయర్ తాడిపత్రిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టాను. నేను తాడిపత్రికి నేను ఊహించలే. నేను అంత ముందు కూడా పోయినాను. తాడిపత్రి అంటే మనకు తెలిసేది ఏంటంటే ఏదో బాంబులు వేసుకుంటారు, అది ఇది అంతా పాపం వాళ్ళకి అదో చెడ్డ పేరు తెచ్చి పెట్టారు. కొంతసార్లు ఏదో అక్కడ ఫ్యాక్షన్ ఉంటుంది అంటుంది. సరే ఏం కట్టుకుంటారు, వీళ్ళకి ఏం భక్తి ఉంటుందో ఏమో సరే పెడుతున్నారు, కట్టమని చెప్పాము. చెప్పాక ఓపెనింగ్కి వెళ్ళాను. ఓపెనింగ్కి పోయినప్పుడు మాత్రము తాడిపత్రి పైన ఉన్న అభిప్రాయం అంతా మార్చుకున్నాను నేను. లేదు వీళ్ళకి ఎంతో ఉంది మనసులో కోపం. ఎందుకంటే అంత అద్భుతంగా ఎవరైనా చూడాలంటే పోయి చూడండి ఎంత అద్భుతంగా కట్టారు మందిరాన్ని, ఎంత బ్యూటిఫుల్గా కట్టారు. ఎక్కడ ఈ రాయలసీమ బంధువులు ఎక్కడ కూడా అంత మందిరం లేదు, అట్లా కట్టారు తాడిపత్రిలో. చాలా వాళ్ళందరూ కూడా వాళ్ళ సాయి శక్తులు వాళ్ళు ఒడ్డి వాళ్ళ సాయి మందిరాన్ని కట్టారు. అలాంటి కార్యక్రమాలు కూడా మనం ఇంకా అనేకం చేసుకోవాలి. ఇది మన క్షేత్రము, మన సొంత క్షేత్రంగా మీరందరూ కూడా ఉండిలా. ఈ క్షేత్రాన్ని మీరందరూ కూడా మన సొంతంగా భావించి, మేమందరూ కూడా రాష్ట్రాన్ని సొంతంగా భావించి మనం ఎప్పుడు కూడా ఇలా వచ్చి స్వామి యొక్క అనుగ్రహాన్ని, స్వామి యొక్క ప్రేమను మనందరూ పొంది మన పిల్లలు, మన అందరూ, మన సంతతి అందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో బాగా ఉండాలని చెప్పి సత్యసాయి జిల్లా అనేటువంటిది భారతదేశంలోనే నెంబర్ 1గా రూపొందాలని చెప్పి నా స్వామిని ప్రార్థిస్తూ మీ అందరూ కూడా జిల్లా పాపంతో ఆనందంగా కలకాలం మధ్యలో స్వామి మనందరినీ కూడా దీవిస్తూ ఎప్పుడు కూడా మేము నవ్వుతూ ప్రశాంతంగా వచ్చిపోతూ. ఎందుకంటే ఏ తల్లిదండ్రులకైనా మన పిల్లలు ఇంటికి వస్తే ఎంత ఆనందపడతాం, అట్లనే మనం వచ్చినప్పుడు కూడా స్వామి అంతే ఆనందపడుతుంటారు. కాబట్టి మనం కూడా అప్పుడప్పుడు వస్తూ ఇలా ఆనందాన్ని పంచుకుంటూ మన ఇంట్లో ఇంత కోలాహలంగా ఉండడం అనేటువంటిది చాలా చాలా అవసరం. కాబట్టి 2011లో స్వామి శరీరాన్ని వదిలేసినప్పుడు ఎంతో అందరికీ కూడా మనసు నొప్పింది. అయితే చాలామంది చెప్తుంటారు
సత్యసాయి జిల్లా అనేది ఇప్పుడు ఏర్పడినాము. అంటే మన చుట్టుపక్కల ప్రాంతాలలో ఎంతో హుందాగా ప్రవర్తించారు. వాళ్ళు ఎక్కడైనా మంచి సైలెంట్గా ఉంది, ఏం మాట్లాడకుండా ఒక సపోర్ట్గా నిలబడ్డారు. కాబట్టి ఇదంతా మనకి. అందుకే మీరందరూ కూడా బాగుండాలి, మీ అందరూ మంచి, మన జిల్లా బాగా అభివృద్ధికి రావాలి. సత్యసాయి పేరు ముందు మన భారతదేశంలోనే ఒక తలమానికం కావాలని చెప్పి ఆ స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.